నేను సాంగ్స్ కాపీ కొట్టను, ట్యూన్ కాపీ కొట్టను, నేను ఇతరుల అవకాశాలని లాక్కోను అని చెప్పేసి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు ఈ మధ్య ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటన్నది ఏమైనా చెప్పగలరా? అంటే ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన మాటలు ఏవి విన్న తర్వాత కూడా చాలా మంది బాధగా ఫీల్ అవుతున్నారు ఆయన అభిమానులందరూ కూడా. సో అంటే ఎప్పటి నుంచో కూడా స్టార్ హీరోలు, పెద్ద హీరోలు, చిన్న హీరోలు అందరూ కూడా ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సో ఆయనకు సంబంధించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు చాలా మంది కూడా సినిమా చూసిన తర్వాత ఇది ఎక్కడో ట్యూన్ విన్నట్టుంది, ట్యూన్ కాపీ చేశారు, వేరే సాంగ్స్ ని కాపీ కొట్టాడు, వేరే వాళ్ళ అవకాశాలు లాక్కుంటున్నా, ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు పుష్ప 2 విన్న తర్వాత. సో అట్లా అవన్నీ విన్న తర్వాత నాకు చాలా బాధేసిందంట. సో ఇప్పుడు మేము ఒక సాంగ్ చేసేటప్పుడు, ట్యూన్ చేసేటప్పుడు, దానికి మ్యూజిక్ ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తాం. ఈ సాంగ్ లాగా వేరేది ఏదైనా ఉందా, ఒకవేళ చిన్న పాయింట్ కలిసినప్పటికీ కూడా దీన్ని ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తారు. అది కూడా ముందుగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇంత భారీ వద్దునటువంటి ఈ సినిమాకి కూడా ఈ విధంగా మేము కాపీ ఎందుకు చేస్తామో, ఆస్కార్ విన్ అయినటువంటి చంద్రబోస్ గారు లిరిసిస్ట్. సో ఆయన లిరిక్స్ సుకుమార్ గారు ఎప్పుడైతే మాకు ఒక సన్నివేశం చెప్పాడో ఆ సన్నివేశానికి ఎలాంటి లిరిక్స్ సెట్ అవుతాయి, సో ఆ లిరిక్స్ కి నేను ఏ విధంగా ట్యూన్ సెట్ చేయాలి, ఆ ట్యూన్ కి ఏ విధంగా మ్యూజిక్ ఇవ్వాలి, సో 1కి 100 సార్లు ఆలోచించి మీద ఎంతో కష్టపడి సాంగ్ చేశాం. ముఖ్యంగా కిసిక్కి సాంగ్ ఉంది. సో అసలు ఆ కిసిక్కి సాంగ్, కిసిక్కి అని ఒక వర్డ్ తీసుకొని దాన్ని ఏ విధంగా ట్యూన్ చేయాలి, అసలు ఎట్లా దీన్ని ఒక సాంగ్ రూపంలో ఎట్లా మలచాలి, చాలా సార్లు ఆలోచించి కిస్ కిస్ కిసిక్కి అని నేను ఒక ట్యూన్ ఇచ్చినప్పుడు ఆయన ఓకే ఇది బాగుంది అని చేశాడు. ఇట్లా రకరకాలుగా 10 సార్లు ఆలోచించి మేము మ్యూజిక్ చేసాం. సో దీనికి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చాలా బాధగా చెప్పాడు అనమాట. అంటే రీసెంట్ టైమ్స్ లో ఒక ప్రెస్ మీట్ అయినప్పుడు కూడా రిలీజ్ సాంగ్ ఈవెంట్స్ లలో అట్లా ఆయన ఎప్పుడు కూడా ఈ మధ్య ఎందుకు నాకు సంబంధించి నాకు రెమ్యూనరేషన్ విషయంలో, అదే కాకుండా నేను లేట్ చేస్తున్నానని మీకు కంప్లైంట్స్ ఉన్నాయని ఇట్లా ఆయన ప్రెస్ మీట్స్ లలో మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అయ్యారు. అసలు ఏమైతుంది అంటే ప్రాబ్లం అసలు ఎక్కడ కనిపించదు. సినిమా చూసినంత సేపు అయితే ఎవరికి కూడా అసలు వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం అనిపించట్లేదు. అండ్ దానికి సంబంధించి వాళ్ళు అఫీషియల్ గా మైత్రి వాళ్ళు కూడా చెప్పారు మాకైనాకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మేము ఖచ్చితంగా మళ్ళీ ఇంకో సినిమా తీస్తాము అని. అసలు ఎక్కడ ఈయన ఇట్లా మాట్లాడడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? అంటే బయట ఉన్న ట్రోల్స్ అంటావా? అంటే మెయిన్ రీజన్ ట్రోల్స్ అని చెప్పలేం. ఎందుకంటే ఫ్యాన్స్ అన్నప్పుడు ఇప్పుడు ఒకటేసారి కాదు, ఆయన ఎప్పటి నుంచో మ్యూజిక్ ఇస్తున్నాడు. సో వాళ్ళు ఎప్పుడు కొంతమంది బాగుందంటారు, బాగాలేదంటారు, అదంతా సెకండరీ. కానీ మూవీ టీం విషయానికి వస్తే ఖచ్చితంగా లోపల ఏదో జరిగి ఉంటది. సో వాళ్ళు ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా ఈయన డైరెక్ట్ గా ఏదో ఆయనకైనా మాట్లాడుకున్న మాటలు కాదు, డైరెక్ట్ గా పబ్లిక్ గా చెప్పిన మాటలు. సో అవన్నీ వింటే ఖచ్చితంగా ఏదో జరిగింది, ఏదో ఇష్యూస్ వచ్చినాయి ఖచ్చితంగా. సో అవంతా కూడా ఆయన ఎందుకు చెప్పలేదు, రీజన్స్ ఏం చెప్తలేడు అంటే ఇప్పుడు ఇంత మంచి సినిమా, ఇంత భారీ సినిమా వచ్చినప్పుడు ఈ సందర్భంలో నేను ఈ విధంగా చెప్తే కావాలని సినిమా నెగిటివ్ చేశానని అనుకుంటారేమో, అట్లా మళ్ళీ అదంతా కూడా నా మీదకి వస్తున్నా కూడా ఆలోచించి ఉండొచ్చు. ఓకే, సో చూద్దాం మరి అసలు ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి. సో వాట్ ఎవర్ ఇన్నర్ గా వాళ్ళకి ఏమేమైంది ఏంటనేది సినిమాలో ఆయన ఇచ్చిన మ్యూజిక్, అసలు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన అసలు బీజిఎం కావచ్చు, సాంగ్స్ అన్ని కూడా వచ్చిన కొత్తలో చాలా మంది కాపీ అన్నారు. కానీ అసలు ఒక్కసారి థియేటర్ లో వింటే మాత్రం ఆ సాంగ్స్ ఎంత బాగున్నాయంటే, మనము దెబ్బలు పడితే మామ సాంగ్ లో కూడా చాలా మంది ఏంటి దెబ్బలేంటి అన్నారు, కానీ మొత్తం సాంగ్ క్లియర్ గా వింటే చాలా మీనింగ్ఫుల్ ఉంది అందులో కూడా.